స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. 2014లో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని, వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకులలమ్మ అమ్మవారి ఆలయం ఉందన్నారు. ఆ ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉందన్నారు. సుమారు 24 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నెక్లెస్ రోడ్డుని మొత్తం 3 దశల్లో పూర్తి చేస్తామని అప్పుడే చెప్పడం జరిగిందన్నారు. ఇప్పుడు 30 కోట్ల రూపాయలతో మొదటి దశను పూర్తి చేశామన్నారు. రెండో దశలో చెరువులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల వెనుక పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని 1 ఎకరా స్థలం తీసుకున్నామన్నారు. అయితే ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా ఆగిపోయాయన్నారు. చక్కగా ఇదంతా డెవలప్ చేశాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ రోజు నొడాకి యాక్చువల్గా 30 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. దాంట్లో 24 crores ఖర్చు పెట్టి యాక్చువల్గా వర్క్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం మిగతాది ఆగిపోయింది. అయితే ఇది యాక్చువల్గా phase 1, phase 2, phase 3 అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పానంటే ఇప్పుడు phase 1 చేస్తున్నాం ఈ 30 crores. తర్వాత నెక్స్ట్ స్టెప్ phase 2 చేస్తాం. ఎందుకంటే phase 2 ఏంటంటే రివర్లో ఇంకా చేయాలని చాలా యాక్చువల్గా ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని 1 acre, 1.5 acre ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టులకి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ ఇస్తుందని తెలిపారు. రాష్ట్రం నుంచి నేను, కేంద్రం నుంచి ఎంపీ వేమిరెడ్డిలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. వెంటనే నెక్లెస్ రోడ్డులో లైట్లు, చెరువులో గుర్రపు డెక్క, పిచ్చి చెట్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని వైసీపీ ప్రభుత్వంకి చురకలంటించారు. మున్సిపల్ శాఖలో 3,500 కోట్లు ఉంటే అవి సీఎంఎఫ్ఎస్ పోవడంతో వాటిని ప్రభుత్వం ఖర్చు పెట్టేసిందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం సహాయం తీసుకుంటున్నారన్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇస్తారు అనే దాన్ని డిస్కస్ చేసి ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు తెలుగుదేశం ఎంపీ, ఆయన దగ్గర కూడా ఫాలోఅప్ చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి దీనికి ముందు పోవడం జరుగుతుంది. ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బులు లేవు. మున్సిపల్ శాఖలో ఈరోజు 3,500 కోట్లు ఉంటే ఆ 3,500 కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి మాకు ఉండేది. ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. నేను మంత్రి అయిన 15 రోజుల నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఎలా చేయాలన్న దానిపై అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవన్నీ కూడా మరో 15 నుంచి 20 రోజుల్లో ఓ కొలిక్కి వస్తాయని, అప్పటి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నెల్లూరు నగర ప్రజలకి ఇచ్చిన మాటని త్వరలోనే నెరవేరుస్తానని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.